ఏంటంటే 5 నిమిషాలు 5 నిమిషాలు 9. ప్రొద్దుటూరు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షులు బుర్రా రామాంజనులు మాట్లాడుతున్నాను. మన ఈ మధ్య 3 రోజుల క్రిందట ప్రొద్దుటూరులో తనికంటి జ్యువెలర్స్ అనే బంగారు వ్యాపారస్తుని మరి పోలీసులు కిడ్నాప్ చేసి ఎక్కడో ప్రైవేట్ స్థలంలో అతన్ని పెట్టి అతన్ని జులుం చేసి అతన్ని ఏదో నానా విధాలుగా కొట్టడం, హింసించడం జరిగింది. మరి ఈ విషయం ఏమిటి అని మనము ఆలోచిస్తే అతను ఏదో డబ్బులు బాకీ ఉన్నాడని, మరి దానికి అతని ద్వారా రాబట్టుకోవాలనే యొక్క ఆలోచనలో పోలీసులు ఈ యొక్క సివిల్ మ్యాటర్లో దిగి అతని తమ్ముడిని రూముల్లో అక్కడ బంధించి చాలా ఇబ్బందికరం పెట్టడం జరిగింది. మరి ఇదంతా వాళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది? ఆయన బాకీ ఉంటే మరి ఆయన్ను పిలిపించి ఏదో ఒక స్టేషన్లో కూర్చోబెట్టి, లేదంటే ఇంకా డిఎస్పీ ఆఫీసులోనో ఎమ్మెల్యే గారి దగ్గరనో కూర్చోబెట్టి దాని యొక్క పూర్వపరాలు విచారించి ఎవరికి బాకీ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా అని చెప్పేసి దాన్ని పరిష్కరించే మార్గంలో వాళ్ళు చేసిండవచ్చు. కానీ అలా చేయకుండా ప్రొద్దుటూరులో ఒక ప్రశాంత వాతావరణం, ఈ బంగారు వ్యాపారంలో పేరుగాంచినది ప్రొద్దుటూరు. కేజీలు బంగారు ఇక్కడ కొనడము, అమ్మడము అనేది జరుగుతూ ఉంటుంది కేవలం నమ్మకం మీద. మరి అలాంటి వ్యాపారస్తులు ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకున్న టైంలో ఇలాంటి పోలీసులు అంటే ప్రజలకు, వ్యాపారస్తులకు రక్షణ కల్పించవలసిన వాళ్ళే కంచె చేను మేసినట్లు వాళ్ళే తిరగబడి వ్యాపారస్తులను కిడ్నాప్ చేయడం అనేది ఇది ఎంతవరకు సబబు? ప్రొద్దుటూరు చరిత్రలో ఇలాంటిది గతంలో ఎప్పుడు జరగలే. గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీసులు చాలా అరాచకాలు చేసి దారుణంగా ప్రజలను హింసించడం జరిగింది, అది చూసాం. కానీ ఇప్పుడు ఉన్న పోలీసులు కూడా ఆ భ్రమలోనూ ఇంకా కనపడుతున్నారు. అవన్నీ వాళ్ళు పోలీసులు పోగొట్టుకున్నట్లు లేదు. ఇలాంటి చేయడం అనేది మేము బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరఫున మేము ఖండిస్తున్నాం. దీని మీద మేము చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాము. మరి అతన్ని శివాలయం సెంటర్లో అతను ఒక మఫ్టీలో వచ్చి కారులో తీసుకుపోవడం అనేది, అతనేమో నక్సలైట్ కాదు కదా. నక్సలైట్ అయితే నువ్వు చేయాలా? అతనేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా బాకీ ఉన్నాడా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏదన్నా బాకీ ఉంటే అతన్ని ఏదో చట్టరీత్యా అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు. అలాంటిది ఏం లేదు కదా. మరి అలాంటి లేని టైంలో పోలీసులు ప్రొద్దుటూరులో అత్యుత్సాహం చూపించి అతన్ని తీసుకుపోవడం ఏంటి? మరి ఆ విషయంలో మరి ప్రజలు చాలా మాత్రము ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి దగ్గరికి పోయి రిప్రజెంటేటివ్ తీసుకుపోతే ఆయన జోక్యం కలగజేసుకొని, ఎందుకంటే ఆయన హయాంలో ఎప్పుడు ఇలాంటివి ఆయన ప్రోత్సహించడు కూడా. అలాంటిది ఆయన ఎంతమంది స్పందించి పోలీసులతో మాట్లాడి అతన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి అతన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టమని చెప్పడంతో పోలీసులు అతన్ని తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టారు. మరి అంతవరకు బాగానే ఉంది. మేము ఆ విషయంలో చొరవ తీసుకున్నందుకు వరదారెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మన బీసీ సమాఖ్య తరఫున. మరి అలాగే అతన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టిన తర్వాత మరి అతనితో పోకుండా అతని యొక్క ప్రాపర్టీ పత్రాలు, తర్వాత తన ఇంటి అంగడివి తాళాలు తీసుకుని అతన్ని మరి దౌర్జన్యంగా అతని ఇంటి మీద వచ్చి అది చేయాల్సిన అవసరం ఉందా మన పోలీసు వారికి? మరి దాంట్లో 1 టౌన్ సిఐ తిమ్మారెడ్డి గారు మరి ఇంత చొరవ తీసుకొని ఏ విధంగా చేసుకుంటున్నారా, ఎందుకు చేశారో తెలియదు. మరి దీని మీద ఏమన్నా 3 రోజుల నుంచి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి డిఎస్పీ గారు ఏమన్నా స్పందించారా? అది లేదు. ఇంతవరకు మేము బాధితులను కూడా విచారించాం. బాధితులు అడిగితే 3 రోజులైంది, ఇప్పటికీ అతనికి ఎందుకు కేసు పెట్టారో, ఎంత బాకీ ఉందో, మరి అతను ఎవరు కేసు పెట్టారో కూడా ఇంతవరకు బాధితులకు చెప్పడంలే. మరి అలా చేయడం తప్పు కదా. లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక పోలీసులు ఈరోజు చట్టం తన చేతికి తీసుకొని ఈ మాదిరి సివిల్ మ్యాటర్స్లో సివిల్ కేసులు పంచాయతీలు చేసి ముందుకు సాగుతూ ఉంటే, మరి ప్రొద్దుటూరులో మరి చాలా ఉన్నాయి ఆ విధంగా పంచాయతీలు చేసి డబ్బులు రాబట్టేటి. మరి అవన్నీ కూడా వీళ్ళు రాబట్టచ్చు కదా. మేము ఆ కేసులన్నీ మేము అప్పచెప్తాం. మరి వాళ్ళు ఈ పోలీసు వారు ప్రొద్దుటూరులో మరి ఇంత చొరవ తీసుకొని మరి ఒక బోర్డు వేసుకోమని చెప్పండి. మేము పలాని కేసుకు ఇంత కమిషన్ తీసుకుంటున్నాము, పలాని కేసుకు ఇంత కమిషన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆ విధంగానే కదా మీరు ఇంత జులుం చేసి అతన్ని మీద దౌర్జన్యం చేయడము. మరి అట్లా బోర్డు వేసుకోండి.
ఆ కేసులని మీకు అప్పచెప్తాము, ఆ కేసులని మాకు తిరిగి రాబట్టి ఇవ్వండి మీరు ఆ మాదిరిగా ఉంటే. మరి అలాంటిది కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అది ఎక్స్పెషల్లీ ప్రొద్దుటూరులో బీసీలకే జరుగుతూ ఉంది. బీసీలలో ఆయనకు తిమ్మారెడ్డి గారు కూడా ఆయన మరి ఎందుకో మరి బీసీ అనే ఈ కులం మీదనే ఎక్కువగా చేయడము, మరి మిగతా వర్గాలు ఉన్నాయి, మరి మిగతా కులాల మీద మరి ఎందుకు దౌర్జన్యం చేసి చేయకూడదు, ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ ఏమి లేదు, కేవలం బీసీల మీదనే ఈ మాదిరి జరగడం అనేది మాకు నచ్చలే. మేము బీసీ సమైక్య తరపున ఈ విషయంలో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మేము ఈ కేసులో వాళ్ళు తొందరగా విచారించి దీని యొక్క పరిష్కార మార్గం కనుక్కొని వాళ్ళని వదిలిపెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లా వదిలిపెట్టకపోతే మేము మళ్ళీ వెంటనే మేము డిఎస్పీ గారి దగ్గర టెంట్ వేసి నిరాహార దీక్షలో కూర్చోవడము, రాస్తారోకోలు చేయడము, లేదంటే స్టేషన్ ముట్టడి చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు యాక్షన్లో ఈ తొందరగా దీన్ని పరిష్కరించకపోతే. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో వ్యాపార సంఘాలు చాలా ఉన్నాయి, మరి ఎక్కడికి పిలిపించి వాళ్ళు ఎవరు ఇవ్వాలి, ఎవరు లేదు, ఇవ్వాల్సింటే మీరు ఒక చట్టబద్ధంగా పరిష్కారం చేయండి, మేము ఒప్పుకుంటాము. మరి మేము ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రొద్దుటూరులో ఈ యొక్క వ్యాపార సమాఖ్యలు చాలా ఉన్నాయి, వ్యాపార సంఘాలు అసోసియేషన్లు చాలా ఉన్నాయి. మేము అందరితో కూడా కలిసికట్టుగా మాట్లాడినాము. ఇట్లా లేకపోతే రేపు మేము ప్రొద్దుటూరు బంద్ చేయడానికి కూడా మేము వెనుకాడబోమని చెప్తున్నాము. ఈ యొక్క వ్యాపార సంఘాలతో అందరూ కలుపుకొని మరి ఈ బంగారు వ్యాపారస్తుల అసోసియేషన్ కూడా ఉంది. 3 రోజుల నుంచి వాళ్ళు కూడా తోటి వ్యాపారస్తునిగా సహకరించి అతనిలో తప్పులు ఏమైనా ఉంటే దానికి పరిష్కార మార్గంగా మాట్లాడి మేము అసోసియేషన్గా వచ్చేది దాఖలాలు వాళ్ళు ముందుకు వచ్చే దాఖలాలు కూడా లేవు. మరి అది ఎందుకు జరుగుతూ ఉందో మనకు అర్థం కావడం లేదు. మరి ఇట్లా మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా సరే అతనికి రిమాండ్ చేయడం కానీ, లేకపోతే అతని పత్రాలు ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అతని వాపసు ఇవ్వాలి. వెంటనే అతని అంగడి షాప్ తాళాలు ఇచ్చి తెరచాలి. ఎందుకంటే ఈ దినం అతని దగ్గర మేము పొద్దున కూడా విచారించాం. 3 బద్వేలు ఒకరు, ఇక్కడ పూర్వవేలు ఒకరు మాకు వ్యాపారస్తులు తటస్థపడినారు. వాళ్ళు కూడా మేము 50 లక్షల రూపాయలకు మేము ఈ పెళ్లికి ఆభరణాలకు మేము డబ్బులు ఇచ్చాం, డెలివరీ ఇస్తామని చెప్పినారు, మేము వచ్చాం అన్నారు. ఇప్పుడు ఈ షాపు తెరవకపోతే వాళ్ళు సఫర్ అవుతారు కదా. మరి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇది ముందుకు వచ్చి ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లు లేకపోతే ఇంకా తిమ్మారెడ్డి గారి మీద అయినా మేము వెనుకాడం, మేము ఒక ప్రైవేట్ కేసు వేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇక మీద ఇప్పుడు దీన్ని పరిష్కారం కాకపోతే మేము ఈ యొక్క వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవాలని ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాం. అట్లనే ఆ విధంగా ఎంతవరకు పోవాలో మేము ఎస్పీ గారు కూడా ఈ 3 రోజుల నుంచి ఈ విషయం మీద స్పందించట్లే. మరి ఇవన్నీ ఏదో ఒక కుమ్మక్కైనట్లుంది. మరి ఇంత కుమ్మక్క అయ్యి ఈ మాదిరి చేయడం, ఒక వ్యాపారస్తుని మీద ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ఇలాంటి కలుషితమైనటువంటి సంప్రదాయాన్ని తీసుకురావడం అనేది మేము చాలా శోచనీయం, చాలా దారుణం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ తనికంటి జ్యువెలర్స్ శ్రీనివాసులు అనే వెంటనే అతన్ని వదిలిపెట్టి అతని షాప్ తెరుచుకునేటట్లు చేసి తన యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని వాపసు ఇచ్చి దాన్ని తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.